ప్రజల సంక్షేమం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతో అంబులెన్సుని అందించడం మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మెదక్ జిల్లా ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకులు ఎంపీ రఘునందన్ రావు అని అన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదినం పురస్కరించుకుని సొంత నిధులతో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 నూతన అంబులెన్స్లను ఎంపీ రఘునందన్ రావు అందించారు. మెదక్ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అంబులెన్స్కు బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాసేవలో ముందు ఉండే నాయకుడు ఎంపీ రఘునందన్ రావు అని అన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన సంవత్సరంలోపు ప్రజాసేవలో చేసిన వ్యక్తి రఘునందన్ రావు అని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు సైతం లెక్క చేయకుండానే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ అన్న చందంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గౌరవించాలని సూచించారు. వాటర్ రమేష్ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రఘునందన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రఘునందన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రఘునందన్ రావు గారి నాయకత్వం. ఆకేటు మా కాకే వెనక రీషేప్ కావాలి జిందాబాద్, జై మెతుకు సీమ, జై మెతుకు సీమ, జై మెతుకు సీమ, జై మెతుకు సీమ. రఘునందన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రఘునందన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై మెతుకు సీమ, జై మెతుకు సీమ. భారత్ మాతా. మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో 7 అంబులెన్సులు, ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సొంత నిధులతోని బహుకరించడం జరిగింది. మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్స్ నిన్న ఇవ్వడం జరిగింది. మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకున్నా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటుకు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతురని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు. మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది. వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందన్ రావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారు గెలిచి 1 సంవత్సరం కూడా అయితే లేదు. మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు 1-2 సమస్యలు చెప్పడం జరిగింది. ఆ 2 సమస్యలు కూడా వెనువెంటనే తీర్చి వాళ్లకు సౌకర్యాలు కల్పించిండు. వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది.
మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్ళకు లైట్లు ఇవ్వడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.